బాధలు, కష్టాలు, ఆ వ్యాధులు తండ్రి నాయన వాటన్నిటి నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి నాయన నీ సన్నిధిలో ఉండే కాంతిని ప్రభా వెలుగును వరంలో ప్రసరింప చేయమని అడుగుతున్నాను. చీకటి యేసు నామములో పోవులు కాక తండ్రి నాయన ఆరోగ్యాలతో నింపండి, నెమ్మదిని దయచేయండి, మానసికమైన ఒత్తిడిని నడిపించండి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి. ప్రభా నీవే మహిమ పొందండి అయ్యా. పాటల ద్వారా మహిమ పొందండి. పిల్లలు పాటలు పాడవచ్చున్నారు, పెద్దవారు యవనస్తులు పాటలు పాడొచ్చుండగా నీ సన్నిధికి ఉంచమని వచ్చినాను తండ్రి. నీకు వందనాలు. యేసయ్యా సుధాకర్ సీఆర్ వారి యొక్క తమ్ముడు తండ్రి నాయన అయ్యా తను మరణించి ఉంటుండగా కుటుంబానికి ఆదరణ దయచేయండి. యేసు నీకు వందనాలు. ఆదరణకర్త నీకు వందనాలు తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. యేసు నీకు వందనాలు. ఇప్పుడు ప్రధాన కార్యక్రమం ఉంటుండగా లిల్లీకి తండ్రి రేపు వివాహం ఉంటుండగా అయ్యా తండ్రి నేను చక్కగా జరిగించండి. వాతావరణాన్ని స్వాధీనం అందించుకోండి. ప్రతి కీడులను తప్పించండి నాయన. అయ్యా నీవే తోడుగా ఉండి నడిపించుకున్నాడు. వచ్చిన పరిశుద్ధుడా వివాహం జరిపిస్తున్నా నేనే దైవాన్ని నీవు ఆరోగ్యంతో నింపి వాడుకోమని వచ్చినాను. యేసు నీకు వందనాలు తండ్రి నాయన. అన్ని విషయాల్లో తోడే ఉండండి. సాక్ష్యాల్లో మీరు ఉండండి ప్రభా. ఈరోజు కార్యక్రమం అంతా ఆరాధన అంతా అయ్యా తండ్రి నీ నామ మహిమార్థమే జరిగించమని వాక్యం చెప్తున్నది దాసులు కూడా నిలబెట్టుకొని వాడుకోమని మీరే ఘనత మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వచ్చినాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకు హల్లెలూయా హల్లెలూయా. శృతి అని ఖుషి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. విజయమిచ్చావయ్యా
హల్లెలూయా. మన మధ్య క్రాంతి యేసు ప్రత్యేకంగా పాట పాడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమని పాట ఆశ్చర్య కార్యములు సగుటకైనా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా అంతా కలిసి పాడవలసింది మనం చేస్తున్నాం. Naandani
నన్ను నీ గురిగా మార్చినావే, నన్నెంతగా కరుణించావే. నాలో నా కోరినావే, నన్ను నీ గురిగా మార్చినావే, నన్నెంతగా కరుణించావే. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఇలా నన్ను మరిచావయ్యా. లేచి నిలబడదాం. కీర్తన గ్రంథం నుండి 93వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు దైవ సేవకులు ధైర్యజయగా చదివిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిన వాళ్ళని చేస్తున్నాం. ఇక్కడ దైవ సేవకులు వేరే కార్యక్రమానికి వెళ్ళవలసి ఉన్నారు. కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో బలము కట్టుకుని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తును, యెహోవా వరదలు ఎలుగెత్తును. వరదలు తమ అల్లను హోరెత్తినట్లు చేయుచును. విస్తార జలముల ఘోషల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించగాక. సాక్ష్యం పంచుకుంటే ఉన్నారు. నేను ఎట్లా దేవుని 10 నిమిషాలు ఆరాధిద్దాం. మొదలు కలిసి నేను కూడా మనం చేస్తున్నాం. మన బ్రతుకులు పాపం బ్రతుకులు మాల వంటి బ్రతుకులు మధురముగా మార్చి కనపరిచిన దేవుడు. మధురంగా మార్చి నడిపిస్తున్న దేవుడు. గమ్యం లేని పరిస్థితిలో నేను నీతో ఉన్నాను, భయపడకు అని చెప్పిన దేవుడు. ఇమ్మానుయేలుగా నాకు తోడుగా ఉన్న దేవుడు మన దేవుడు. శక్తి చేత కాదు, మన శక్తి కాదు, కానీ కేవలం మనకు ఆత్మ ద్వారా ఏ కార్యాలను జరిగించగలరు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, రక్తాన్ని చిందించి రక్షించిన దేవుడు. మన ప్రేమ చేత కానీ ఆయన మనల్ని ప్రేమించి ఈ రోజు వరకు ఇంకా సజీవంగా ఉన్నాం. అనేక మంది దినాన్ని చుట్టూ గతించిపోయినప్పటికీ వారి కంటే మంచి వారం కాదు, గొప్ప వారము కాదు ప్రియులారా. అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు నడిపిస్తున్న విధానం బట్టి ఆయన కృప మన జీవితంలో ఇంకా మిగిలి ఉంది కనుక ఆయన కృప తలంచినప్పుడు, ఆయన మేలు యోచించినప్పుడు మన స్వరము చాలదు, మన గలమాటలు స్తుతించక కీర్తించక ఆయనతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలను నడిచిన ఆకాశం
కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా పల్లెని స్వరం రెండు చేతులు ఆకాశం వైపు సాయంకాలం నైవేద్యంగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నగరమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నమస్కారం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు నా శక్తి చేతగాను నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేతగాను నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా గమ్యమే లేని ఓ బాటసారి నేను ఉన్నాను పౌరులేనన్నాను గమ్యమే లేని ఓ బాటసారి నేను ఉన్నాను పౌరులేనన్నాను నా శక్తి చేతగాను నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేతగాను నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి మనసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి
నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగల బాగను స్తుతించగా నిన్ను కీర్తించగా రెండు చేతుల ఆకాశం మెల్లని స్వరంతో ఆయన నామస్మరణ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా సంగమంతా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా అవునయ్యా నీతో గడిపినప్పుడు ప్రభు ప్రతి క్షణము నీ సన్నిధిలో గడిపే ప్రతి క్షణము నీవు చూపిన కృపలకు మా కన్నీరు ఆగదు ప్రభు నిజమైనయ్యా అనేక మంది దినాన్ని చూడలేక తెచ్చిపోయారు వారి కంటే నిజంగా మేము మంచి వారం కాదు గొప్ప వారం కాదు కానీ ప్రభు కేవలం నేను ఉచితమైన కృప ద్వారా ఇంకా సజీవ లెక్కలో ఉంచాను ఆనంద బాష్పాలు దయచేసిన దేవా నీ కృప తలంచినప్పుడు నీ మేలు యోచించినప్పుడు నేను స్తుతించే కార్యాన్ని కీర్తించక నా గలం ఆగదు నా స్వరం ఆగదు స్వరమండలమా సితారా ప్రభు అయిన దేవుని నామమును స్తుతించు మారవంటి నీ బ్రతుకులు నా బ్రతుకులు మార్చిన దేవుడు మధురముగా మార్చిన దేవుడు మన ప్రేమ ఆయనకు చూపిస్తున్నామని అనుకుంటున్నాము కానీ ఆయన మనకి ప్రేమ ఇంకా చూపించబట్టి రక్తాన్ని చిందించబట్టి రక్షించిన దాన్ని బట్టి మనం ఇంకా సజీవంగా ఉన్నాం నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నాం గమ్యము లేని పరిస్థితిలో ఇంటి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను భయపడదని చెప్పి ధైర్యం ఇచ్చిన దేవుడు మన శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలం ఆయన ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి పరిస్థితి ఆయన ఆత్మ ద్వారానే జరిగించబడాలి ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాగ్దానం నెరవేర్చి నిన్ను నన్ను నిత్య జీవమునకు పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తున్నది ఒకసారి పాడి ఆరాధిద్దామా యేసయ్యా నామస్మరణ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా స్వరాలెత్తి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా ఇంకా చదువుకుంటుంది మా ఇంట్లో పరిశుద్ధాన్ని యారంటే సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని మన మధ్యలో ఉన్న చంద్రకళ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన అందరూ మీకు చెప్తాను దేవానికి వందనాలు స్తోత్రాలు కీర్తన ద్వారా మాట్లాడిన దేవానికి వందనిచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు రాలేని బిడ్డ మరి తొలగు దయచేయండి దేవి బిడ్డ ఎక్కడ ఉన్నారు నేను ఎందుకు రాలేదు నేను మరోసారి నాకు సహాయం చేయమన్నాడు పాట ద్వారా మాట్లాడి నీ తలంపులు చేసి నీ మేలు వెదకు చూడు మా కార్యాలను కలుగుచుడు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇది రాజు ద్వారా మాతో మాట్లాడుతున్నాను దేవానికి దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా సాయంత్రం కాబట్టి నన్ను హల్లెలూయా
ఓకే, సంతోషం. సో టెస్ట్ ప్రైజ్. ఓకే, కనుక మనము వాక్యంలోనికి వెళ్దాం. దైవ సేవకులు వేరే ఒక కార్యక్రమం, ఒక ప్రధాన కార్యక్రమం వెళ్ళబోతున్నారు. సో ఈరోజు నేను కూడా వీలైతే నాతో మీరు కూడా కలిసి రావచ్చని తెలియజేస్తున్నాం. కొంచెం తగ్గించి. ఓకే, సో ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాం. నాతో కలిసి మీరు కూడా ధ్యానిస్తారని నమ్ముతున్నా. హల్లెలూయా. సో ఈరోజు వాక్యంలోకి వెళ్ళక ముందు ప్రకటన రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ మన బుధవారం ఉదయం జరగబోతుంది. కనుక ఉదయకాలంలో 11 నుంచి 40 సంవత్సరాల వారు అందరూ ఉదయం 9 నుంచి 5 వరకు జరిగే కోడికలో పాల్గొందండి. సో ఎందుకంటే ప్రతిసారి సాయంత్రాలు జరిపించాం 2 సంవత్సరాలు, కానీ కిందటి సంవత్సరం ఈ సంవత్సరం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రోజు జరిగిస్తున్నాం. ముందు 2 రోజులు జరిగించేవారు, కానీ ఇది సెలవు దినం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరు అందరితో సహవాసం కలిగి ఉండటకు ఒక సింగింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. సో ఇది వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం మన అవయవములు ఎలా ఉండాలి. మనకి బాడీలో అనేకమైన పార్ట్స్ ఉన్నాయి. మన అవయవములు ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు మాట్లాడబోతున్నాను. సో మనకి బాడీ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఒక మనిషిని మనం చూసినప్పుడు ఏం చూస్తామండి? ముఖం చూస్తాం. ముఖంలో ఏం చూస్తాం? ముఖంలోనే అనేకమైన కనబడిపోతుంటాయి. కళ్ళు, ముక్కు, నోరు, తల, ఇంకా చెవులు కనబడుతుంటాయి. అదేవిధంగా ఎక్కువగా మనం పని చేస్తుంటాం. ఎక్కువ పని చేసేవి ఏం చెప్పండి? ఎక్కువ ఇప్పుడు మాట్లాడుతున్నాగా నా చెయ్యి కదులుతుంది. మనం నడాలంటే మన కాలు కూడా కదలాలి. సో ఫేషియల్ మనం చూస్తాం, నడిచే విధానం చూస్తాం, చేతులు ఏ విధంగా కదులుతున్నారో కూడా మనం గమనిస్తుంటాం ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు. కనుక ఈరోజు మనం అవయవములు ఎలా ఉండాలి అనేది చూసుకుందాం. ప్రాముఖ్యమైన అవయవం కూడా ఒకటి ఉంది, అది చివరిలో చూసుకుందాం. మొదలుగా పైనుంచి వద్దాం. తల అంటే హెయిర్. స్త్రీలు అయితే ఎక్కువ హెయిర్ పెంచుతారు. వాక్య ప్రకారంగా ముసుగు మనం వేసుకోవాలి, లేదంటే ఇక్కడ వరకు కట్ చేసుకోవాలని ఉంటుందండి, ఇక్కడ మెడకి వరకు. ఈ యొక్క క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం కనుక సంఘానికి వచ్చినప్పుడు మనం ముసుగు వేసుకోవాలా మొట్టమొదటిగా. అదేవిధంగా ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లే నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ వచనం ఎవరైనా నాకు చదివి సహకరించవలసి మనం చేస్తున్నాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేసిరి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చాడు, తమ బాధను కనిపెట్టి మాట జనులు విని ఏం చేశారండి? ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు తల వంచుకొని నమస్కారం చేశారు. సో కనుక మనం గమనించినట్లయితే మన ఉద్యోగ పరిస్థితుల్లో అవనియండి, మన వ్యాపార పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో, మనం నడిచే ప్రతి ఒక్క మన జీవన ప్రయాణాలలో మనము తల ఎత్తుకొనే ఉండాలని ఇష్టపడతాం. కానీ వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దేవుని ఎదుట మన తలని వంచి విధేయత మనం చూపించాలి. ఎందుకంటే యేసు ప్రభు జీవించిన విధానం మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమంటారంటే విధేయతకు అర్థం చెప్పిన వినయ మనసు కూడా నాకు ప్రత్యేక పాట ఉంటుంది. అది స్టీవెన్సన్ గారు పాడి వినిపించారు. మాధవి ఒక సినీ హీరోయిన్, ఒక సింగర్ కూడా అది పాడి వినిపించారు. సో విధేయతకు అర్థం చెప్పిన దేవుడు నీవు ఆయన ఎదుట నీ యొక్క తలను వచ్చినప్పుడు నీ సంఘంలో అవనేయండి, నీవు వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలో అవనేయండి,
అదేవిధంగా నీ కుటుంబంలో చేసే ప్రార్థన అప్పుడు అవనియండి, వాక్యం చదువుతున్నప్పుడు అవనియండి, మన తలనంట దేవుని ఎదుట తల వంచి విధేయతగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన తలను వంచి విధేయత మనం చూపించాలి. సో మన బాసెస్ అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు మన మేనేజర్లు కానీ ఎవరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం విధేయత చూపిస్తాం. కానీ సంఘంలోని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ విధమైన విధేయత చూపిస్తున్నాం ఒకసారి ఆలోచించాం. కనుక ఒక విషయం మనం ఆలోచించుకున్నట్లేదు, మన తల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విధేయతతో ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేవిధంగా రెండవదిగా 5 నుంచి మళ్ళీ కొంచెం కిందకు వస్తే కన్నులు. కీర్తన గ్రంథం 119వ కీర్తన. ఎక్కువసేపు తీసుకొని నేను కూడా ఆ యొక్క ఫంక్షన్కి వెళ్ళాల్సిన వాడిని, నేను కూడా అందులో పాలిభాగస్సులుగా ఉండాల్సిన వాడిని ఉన్నాను. కనుక కొద్ది నిమిషాల్లోనే మనం ఈ వాక్యము ముగించుకుందాం. కన్నులు, కీర్తన గ్రంథము 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం చూస్తున్నాం అనేకమైన విషయాలు. మనం అనుకుంటూ ఉండొచ్చు, సినిమాల్లోని మంచి చూస్తాను, చెడు చూడను, మంచి తీసుకుంటాను, చెడు నేను తీసుకుని అనుకోవచ్చు. కానీ మనం చూస్తున్న వాటిలో వ్యర్థమైనవి ఉంటే అవి మనకి చూడకుండా మనల్ని కన్నులు త్రిప్పివేయమని దేవుని వేడుకోవాల్సిన వారు. ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తుంటే, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయు. అవసరమైన వాటిని మనం చూడాలి. సో ఉదయం లేకగానే నువ్వేం చూస్తున్నావు? నీ అందమైన నీ మొహాన్న, నీ అందమైన పాసిపోయిన మొహాన్న, లేదా వాక్యాన్న? సో వాక్యం అనే సహజ అద్దంలో మన ముఖమును మనం చూసుకోవాలి. మొట్టమొదటిగా ఉదయం లేచినప్పుడు వాక్యములో మనం చదువుతున్నప్పుడు దేవుడు మన తప్పిదాలు తెలియజేస్తాడు. కనుక మన కన్నులతోని అవసరమైన వాటిని వదిలేసి అనవసరమైన వాటిని మనం ఎక్కువగా చూస్తున్నామేమో. సో కనుక మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా మనం ఉండగలగాలి. అవసరమైన మట్టుకు మనం చూడగలగాలి. పనికిరాని ఆ సినిమాలు, అందులో ఒక 10% మంచి ఉన్న 90% చెడే ఉంటుంది. అదేవిధంగా సీరియల్స్, అదేవిధంగా ఈ మధ్యన సిరీస్, అనేకమైన సిరీస్ అంటే ఇప్పుడు సీరియల్నే సిరీస్ అని పెట్టి ఆ సీరియల్లో ఒక 1000 ఎపిసోడ్లు ఉంటే ఇవి ఒక 10 ఎపిసోడ్లు లాగా ఈ సిరీస్ అని కొత్తగా నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎక్కువగా అది చూస్తున్నారనమాట. కనుక కన్నులు వ్యర్థమైన వాటిని చూడకూడదు. ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నప్పుడు కూడా, మనం బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వెళ్తున్నప్పుడు కానీ అనేకమైన చెడు పనులు మనకు కనబడుతుంటాయి. వాటి మీద ఎక్కువ దృష్టి మనం ఉంచకూడదు. దేవుని యందు మన శరీర సంబంధం కాదు కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద ఏవి మనకి మంచివి అనుగ్రహించబడతాయో వాటి నిమిత్తం మన కన్నులు వాటిని చూడాలి. వ్యర్థమైన వాటిని మొట్టమొదటిగా ఏది వ్యర్థమైనది అనిపిస్తుంటే అది ఈ రోజు నుంచి మనం చూడడం మానేద్దాం. రెండవదిగా మూడవదిగా తర్వాత మనకి ఏంటి వస్తుందండి? చెవులు వస్తుందా, నోరు వస్తాయా? కళ్ళు తర్వాత సైడ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది చెవులు. సో కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 40వ కీర్తన 6వ వచనం ఒకరు, అదే మరొకరు ప్రసంగి 12:12. కీర్తన గ్రంథం 40 అందులో 6వ వచనం చదివించాను. బలులైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. సో దేవుడు మనకి చెవులు నిర్మించి ఉన్నాడు. సో ఈ చెవులంట అనేకమైన చెడు విషయాలని, మంచి విషయాల్ని వింటుంది. కానీ ఈ చెవులు మనకి దేవుడు అనుగ్రహించకపోతే మనం ఏమి వెళ్ళలేకపోయేవారు. కనుక దేవుని మాటలు వినుటకు ఇంకా మీద చదువు 6 కంప్లీట్ అయిందా? 6వ వచనం. దహన బలులైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. సో చెవులు మన దేవుడు నిర్మించి ఉన్నాడు. ప్రసంగి 12వ అధ్యాయం 12వ వచనం చదివించారు. చెవులతో మనం ఏం వినాలనేది ఈ వచనంలో మనకు ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదివించాల్సిందిగా కోరుతున్నాను. షార్ట్ మెసేజ్.
హితోపదేశములు వినుదు. హల్లెలూయా. సో చాలామంది పాటలు వినడానికి ఇష్టపడతారు, సినిమా పాటలు. అదేవిధంగా నిజంగా మనం బయటికి వెళ్తున్నప్పుడు అనేకమైనవి వినపడుతూనే ఉంటాయి, మరి అవన్నీ వినాల్సి వస్తుంటుంది. కనుక మనం దేవుడు ఏమంటున్నాడంటే హితోపదేశము వినుము. పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే ఆ యొక్క హితోపదేశం, వారు చెప్పే బోధన వినాల్సిన వారే ఉన్నారు. భార్య అయితే భర్త యొక్క మాట వినాల్సిందనే ఉంది. భర్త అయితే భార్యకు లోబడాల్సిన వాడే ఉన్నాడు. అదేవిధంగా మంచి వాక్యాలు, మంచి విషయాలు, మంచి నీ జీవితాన్ని కట్టుకునే విషయాలు చెప్తున్నప్పుడు ఆ చెవులు దేవుని మాటలు వినుటకు నువ్వు ఇస్తున్నావా లేదా? చాలామంది చెప్తున్నప్పుడు వినరు. ఏం చెప్పామని సాయంత్రం ఏం చెప్పిన మాట సాయంత్రం అడిగితే చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే వెనక. సో చాలామంది వినరు, అదొక తెగ. అయితే వినేవాడిని విననివ్వరు, అదొక తెగ. సంఘంలో ఏంటంటే పక్కన వాళ్ళు అలాగా మాట్లాడుతూ ఉంటారు, వారితో మాట్లాడుతూ ఇంకా వినేవాళ్ళు కూడా వినకుండా చేసేస్తారు. సో అది కాదు, కానీ ఇక్కడ మన చెవులు దేవుడు నిర్మించాడు. ఆ అవయవములు ఏ విధంగా ఉండాలని మనం ఈరోజు మనం చూస్తున్నాం. దేవుని మాటలు వినుటకు, దేవుని మాటలు వినుటకు మన చెవుల్ని మనం ఇవ్వాల్సిన వారమే ఉన్నాం. అటు తర్వాత నోరు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. సో ఇక్కడ మనం చూసుకుంటాం, అంతా బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. సో అంత విషయాలు అంతా మంచిగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు. అంతా మంచి జరిగితే మంచిదేనండి, చెడ్డ జరిగినప్పుడే చెడ్డ అంటారు. కనుక మనం ఆలోచించుకున్నట్లయితే చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలుకకుండా మన నోరును కాచుకోవాలి. సో మన స్నేహితులైన వారు, మన చుట్టుపక్కల ఇరువురు వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడుతుండగా అది కూడా మనం మాట్లాడే అవకాశం మనకి వచ్చేయవచ్చు. కానీ మనం ఏంటంటే దేవుని యొక్క అవయవమైన నోరు, మనకిచ్చిన అవయవమైన నోరు చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలుకకుండా ఉండాలి. చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను, కపటమైన మాటలను పలుకకుండా నీ పెదవులను కాచుకుని. సో ఎవరికైనా బాధ పెట్టే మాటలు, సో వారు ఆలోచించాలి. ఏదైనా మాట అనేటప్పుడు 1000 సార్లు ఆలోచించాలి, ఎందుకంటే దానికి ఎంత బాధపడతారు అనేది మనం ఆలోచించాలి. సో ఒక మాట అనేటప్పుడు ఈజీగా అనేస్తారు, తర్వాత మళ్ళీ తీసుకుంటారు, క్షమించమని అడిగేస్తారు. అది ఎలా ఉంటుందంటే కత్తితో పొడి చేసి తర్వాత ఏమో బ్యాండేజ్ అంటించినట్టు ఉంటుంది. సో ఈ మాటలంట కత్తిపోటు వంటి మన వాక్యం సెలవిస్తుంది. కనుక నోరు, చెడ్డ మాటలు, కపటమైన మాటలు, ఒకరికి ఇబ్బందికరమైన మాటలు, నీ నోరుకు మంచివి కానీ చెడ్డ మాటలు నీవు పలుకకూడదని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. సో చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలుకకుండా మన నోరును కాచుకోవాలి. అదేవిధంగా తల, కన్నులు, చెవులు, నోరు మనం చూసాం. ఇప్పుడు చేతులు, అవయవములు, చేతులు. 1 తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదివి వినిపించగలరు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదివినా? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలం ముందు ఇవ్వబడుతుంది. సో ఇక్కడ అది కాదు, కొంచెం కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. సో ఈరోజు మన చేతులు అంటే చాలా పవిత్రమైన అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. ప్రతి స్థలమందులు, ఏ స్థలంకి వెళ్ళినా, నీవు ఇంటిలో ఉన్నా, నువ్వు నీ యొక్క పనిలో ఉన్న పురుషులు కోపమును సంశయమును లేనివారే, కోపము విడిచిపెట్టి డౌట్ఫుల్ మైండ్, సంశయం అంటే డౌట్ఫుల్ మైండ్, దాన్ని ఏమంటారంటే డౌట్ఫుల్ మైండ్ ఏమంటారు తెలుగు? సో సంశయం, ఒకరి మీద అదే డౌట్ ఎక్కువగా ఉంటూ అదే మైండ్లోని ఆలోచనలు కాకుండా
కోపం ఎక్కువగా వారి మీద ఉంచుకోకుండా ఆ డౌట్ఫుల్ మైండ్ని తీసుకొని, ఆ యాంగ్రీ మైండ్ని తీసుకొని, పురుషులైన వారు పవిత్రమైన నీ చేతులెత్తి, ఎందుకంటే మనం వేరేగా నైవేద్యం మేము అర్పించం, మన చేతులు ఎత్తితేనంట అదే సాయంకాలం నైవేద్యం. కనుక దేవునికి మన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయవాలి. మొట్టమొదటిగా చేతులు పవిత్రంగా ఉండాలి, చెడ్డవాటిని ముట్టకూడదు. అదేవిధంగా కోపమును విడిచిపెట్టాలి, అదేవిధంగా సంశయమును విడిచిపెట్టాలి. అదే సమయంలో మన పవిత్రమైన చేతులు అంటే పవిత్రముగా దేవుడు చూస్తున్నాడు, పైకెత్తి ప్రార్థన చేయాలి. సో నువ్వు పాపం చేస్తావు నీ చేతితో, అప్పుడు నువ్వు 2 చేతులు పైకెత్తినప్పుడు నీ పాపం నీ చేతుల్లో దేవుడు చూపిస్తాడు. అయ్యో నేను ఈ చేతులతో పాపం చేశానే, ఇదే చేతులతో నేను 2 చేతులు ఆకాశం దేవుని స్తుతిస్తున్నాను, నేను అర్హుడనా కాదా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నీ జీవితంలో నీ యొక్క హృదయాన్ని నొప్పింపజేస్తాడు. అయ్యో నేను తప్పు చేస్తున్నానే, నా చేతితో నేను పాపము చేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించండి అని నేను చేతులెత్తి ప్రార్థించాను. ఎందుకంటే చేతులను పవిత్రముగా దేవుడు ఎంచి ఉన్నాడు. అదేవిధంగా పాదములు, చివరిగా పాదములు. దీని తర్వాత అన్నిటికీ మూలమైనది కూడా ఒకటి ఉంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా పాదము వెనుకకు తీసుకొనుము, నీ పాదము వెనుకకు తీసుకొనుము. సో ఇక్కడ ఏంటంటే, సో దుష్టులు అనేక మంది నిన్ను పిలుస్తారు. దుష్టులు అనేక మంది నీకు అన్య విషయాల కొరకు, త్రాగుడు అవనియండి, వ్యసనాలు అవనియండి, అనేకమైన వ్యసనాలు ఉన్నాయి, వాటికి లోను చేయాలని నీ స్నేహితులు కానీ ఎవరైనా పిలుస్తారు. దుష్టులు వారి మార్గమున మనం పోకుండా, త్రోవలందు నడవకుండా మన పాదము వెనక్కి తీసుకున్నాము. ఒక మంచి పని కొరకు నీ పాదం ముందుకు వేయాలంటే నువ్వు వెళ్ళవు, కానీ ఒక చెడ్డ పని కొరకు పాదం ముందుకు వెళ్ళి వెంటనే వెళ్ళిపోతుంటా. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా నీవు వారి మార్గాన పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదం వెనక్కి తీసుకును. ఒకవేళ నీకు ఎవరైనా చెడు విషయాల కొరకు పిలిచారేమో, చెడు విషయాల కొరకు రమ్మంటున్నారేమో, నీ పాదమును వెనక్కి తీసుకో. ప్రియమైన సంగమా, నీ పాదమును వెనక్కి తీసుకో. మంచి కార్యాల కొరకు ముందడుగు వేయడం నేర్చుకుందాం. మన కాళ్ళు దేవుడిచ్చాడు, మంచి పనుల కొరకు మనం ముందడుగు వేయాలి. చివరిగా వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, మొదటిగా మనం చూసుకున్నాం ఏంటండి, తల, రెండవదిగా కన్నులు, మూడవదిగా చెవులు, నాలుగవదిగా నోరు, 5 చేతులు, 4 పాదములు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 6 చూసుకున్నాం మనం. మొట్టమొదటిగా చూసుకున్న తల ఏం చేయాలండి? తలతో జస్ట్ తలతో ఏం చేయాలి? తలను వంచి దేవుని యందు విధేయత చూపించాలి. తలను వంచి దేవుని యందు విధేయత చూపించాలి. రెండవదిగా కన్నులతో ఏం చేయాలండి? వ్యర్థమైన వాటి, అంటే అది వేస్ట్, దానివల్ల మనకు ఉపయోగం లేదు అంటే మనం దాన్ని చూడకుండా ఉండట మంచిది. అదేవిధంగా ఇంకా తర్వాత చెవులు, కన్నుల తర్వాత చెవులు. ఏంటి చెవులు ఏముంది? చెవుల్లో దేవుని మాటలు వినుటకు మనం ఉండాలి. ఏ మాటలు? దేవుని మాటలు, మంచి మాటలు, హితోపదేశం. పిల్లలైతే తల్లిదండ్రులది, భార్య అయితే భర్తది, అదేవిధంగా భర్త భార్యకు అదేవిధంగా సేమ్ టైం లోబడి ప్రేమించాలి. భార్య అయితే భర్తను లోబడి ఉండాలి. కనుక ప్రియమైన సంగమా, మనం అందరం మన యొక్క చెవులు దేవుని మాటలు వినటకు మనం ఇవ్వాలి. ఒకవేళ ఈరోజు వరకు పెడ చెవితో వాక్యం వింటున్నామేమో, శ్రద్ధగా వాక్యం వినడానికి ముందడుగు వెళ్తాం. అదేవిధంగా తర్వాత నోరు, చెడ్డ మాటలు, కపటమైన మాటలు. సో ఒకరిని బాధ పెట్టే మాటలు మన నాలుగు నుంచి రాకూడదు, మన నోటి నుంచి రాకూడదు. అదేవిధంగా చెడ్డ మాటలు మన నోటి నుంచి రాకుండా మన పెదవులను కాల్చుకోవాలి. సో పెదవులు మూస్తే నాలుగు పనిచేస్తుందండి, మాట్లాడినాము కదా. అందుకే మన పెదవులు మూసినప్పుడు నాలుక అంటే నాలుగుకి నరం లేదు, ఏంటంటే బోన్ లేదు. సో దానికి ఎటు పడితే అది వెళ్ళిపోతుంది, నోరు తెరిస్తే ఏది పడితే అది మాటలు వచ్చేస్తాయి. అందుకని మనం పెదవులను కాల్చుకున్నాం అనుకోండి,
మన నోరుని కాచుకున్నాం, పెదవులను మూసుకుంటే ఆ 4 ఎటు వెళ్ళడానికి లేదు, అక్కడే ఉంటుంది. కనుక మన పెదవుల్ని కాచుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకోవాలి. చేతులు చెప్తారు ఎవరైనా? చేతులతో ఈ చేతుల్ని దేవుడు ఏ విధంగా చూశాడో పవిత్రంగా చూశాడు. సో మనం పాపం చేసినప్పుడు పాపం చేయకుండా మన చేతులను కాపాడుకుంటూ ఈ పవిత్రమైన చేతులు ఎత్తి దేవుణ్ణి ప్రార్థన చేయాల్సిన వారు. చివరిగా ఏం చూసామండి? పాదములు చెడు మార్గములకు వెళ్ళకుండా. సో ఏది మంచి మార్గము, చెడు మార్గం అందరికీ తెలుసు. అయినప్పటికీ స్నేహితుల వల్ల అవనియండి, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల వల్ల అవనియండి, ఏమైనా సమస్యల వల్ల అవనియండి, మనం మళ్ళీ అటువైపు వెళ్తున్నామేమో. నీవు వారి మార్గము పోకుండా, వారి ద్రోవలెందు నడవకుండా నీ పాదమును వెనక్కు తీసుకుని చెడ్డ పనులకు, చెడ్డ మార్గములకు వెళ్ళినప్పుడు నీ పాదం వెనక్కి తీసుకొని మంచి మార్గములు వెళ్ళినప్పుడు ఒక ముందడుగు వేద్దాం. అదేవిధంగా చివరిగా వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తెలిసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదివి వినిపిస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హృదయ శుద్ధి గలవారు అని ఉండొచ్చు, వారు దేవుని సృష్టించారు. సో పిల్లలు కూడా చెప్తున్నారు దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో చివరిగా వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, ఇవన్నీ సరిగా పనిచేయాలంటే మన హృదయం బాగుండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. సో మన చేతుల్ని కడుక్కుంటాం, మొహాన్ని కడుక్కుంటాం, శరీరం శుభ్రం చేసుకుంటాం, ప్రతిరోజు చేసుకుంటాం. మరి హృదయాన్ని శుభ్రం చేసి తీసి శుభ్రం చేయడం అంతప్పుడు చచ్చిపోతాం. కనుక హృదయాన్ని ఎలా శుద్ధిపరచుకోవాలి, ఎలాగా మనం శుభ్రం చేసుకోవాలి? దేవుని దగ్గరికి వచ్చి మనం వేడుకోవాలి. మనం దేవుని దగ్గర మాట వింటున్నప్పుడు దేవుడు మన మాటను ఒప్పిస్తాడు. ఈ చేతులతో ఈరోజు చెప్పినప్పుడు, పాదములతో చెప్పినప్పుడు, కళ్ళతో చూసే వాటిని, చెవులతో వినేదాన్ని, నోరుతో మనం పలికేది, మన తలను గర్వంతో పైకెత్తుతున్నామా, లేదా కొన్ని పరిస్థితుల్లో మనం తగ్గించుకొని కిందన ఉంచుతున్నామా? సో ఇవన్నీ మాటలు చెప్తున్నప్పుడు దేవుడు మనకు ఒప్పింపజేస్తాడు. ఆ సమయంలో మనం ఒప్పుకోవాలి. ఆ సమయం మనం హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. ఈ వాక్యం అనంతరం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలోని మనం ఒప్పుకోవాలి, ప్రభువా నా హృదయాన్ని శుద్ధిపరచండి తండ్రి అని మనం ఒప్పుకోవాలి. ఈ హృదయం శుద్ధిగా ఉంటేనంట ఏం చేస్తారండి? వారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూడడం అంటే పరలోక రాజ్యానికి వెళ్తారు, నిత్య జీవనకు వారసులుగా ఉంటారు. కనుక మనం హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. సో మొట్టమొదటిగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవన్నీ మనము కాచుకోవాలి. ఇవన్నీ కాచుకోవాలంటే మొట్టమొదటిగా అండ్ ప్రాముఖ్యమైనది మన హృదయం. మన హృదయంలో కపటం ఉండకూడదు, మన హృదయంలోని మంచితనం ఉండాలి. హృదయం శుద్ధిపరచుకోవాలి. సో రోజు ఎలా మనం శరీరాన్ని శుద్ధిపరచుకుంటున్నాం, అలాగే రోజు మనం ప్రార్థన చేసి దేవుణ్ణి, ప్రభువా ఈరోజు నేను ఏమైనా పాపం చేశానేమో నన్ను క్షమించండి, తెలిసి తెలియ చేసిన పాపం నాకు క్షమించండి, ప్రభువా నీ మార్గం నడిపించండి అని దేవుని వేడుకున్నాం. సో ఈరోజు మనం 7 విషయాలు ఎంచుకున్నాం. తల, కన్నులు, చెవులు, నోరు, చేతులు, పాదములు, వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా హృదయం. నీ హృదయం శుద్ధిపరచుకుంటే నువ్వు డైరెక్ట్గా దేవుని చూసేవాడిగా ఉంటావు, నువ్వు డైరెక్ట్గా దేవుని చూసేదానిగా ఉంటావు. కనుక చిన్న బిడ్డల కంట హృదయం మంచిగా ఉంటుంది. అలాగా పెరుగుతున్న కొలది కపటత, పాపము, ఇటువంటివన్నీ ఈ లోకంలో ఉంటాం కనుక ఆ లోకం నుండి మనకి అంటుతాయి. కనుక ఒక చేప సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ సముద్రంలోని ఆ ఉప్పు సముద్రమే ఉంటుంది. ఉప్పు సముద్రంలో చేప వెళ్తూనే ఉంటుంది. కానీ ఆ చేప మనం వండినప్పుడు మాత్రం ఉప్పు వేసుకునే వండుతాం. ఎందుకు? దానికి ఉప్పు అంటది. కానీ ఆ సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ చేపకి ఉప్పు అంటకుండా ఆ చేప బ్రతుకుతుంది. మనం ఈ లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, పాపంలో ఉన్నప్పుడు ఆ చేప ఏ విధంగా ఉప్పు అంటకుండా ఆ సముద్రంలో బ్రతుకుతుందో మనం ఈ లోకంలో ఉన్నాం. ఆ లోకంలో కూడా మనం కూడా ఈ పాపం అనేది అంటకుండా మనం బ్రతకాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ పాపం అనేది అంటకుండా బ్రతకాలంటే
ప్రతిరోజు పరిశీలించుకోవాలి, ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. అందుకే ఉదయకాలం ప్రార్థన జరుగుతుంది, రాత్రి బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి దాంట్లో మనం జాయిన్ అవ్వాలి. నువ్వు వేరేగా చేయాలంటే అది జరగదు. అందుకే ప్రత్యేకంగా అవసరం వరకు వేరేగా కూర్చొని చేయాలంటే ఒకరోజు చేయొచ్చు, ఒకరోజు మరి మానేయచ్చు. ఒక 2 రోజులు చేస్తున్న తర్వాత మరి మానేస్తారు. జిమ్ జాయిన్ అవుతారు చాలామంది, ఒక 2 రోజులు వెళ్తారు, ఒళ్ళు నొప్పులు అయిపోయి మళ్ళీ మానేస్తారు. 3 నెలలకి ఫీజు పే చేస్తారు, ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతుంది. సో నువ్వుగా చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కనుక దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మనకి ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి. సరే, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు నీ జీవితాల్లో, అనేకమైన కష్టాలు ప్రతి ఒక్కరికి రాకమానం. కానీ ఒక క్రమం అనేది మనం ఏర్పరచుకోవాలి. ఆ సమయంలో ప్రార్థన చేస్తాం, ఈ సమయంలో వాక్యం చదువుతాం అని అనేక మంది సాక్ష్యాలు ఇస్తున్నారు. దాన్ని బట్టి కూడా సంతోషిస్తున్నాం. కనుక అందరం తల వచ్చి కళ్ళు మూసుకున్నాం, ఒక్కసారి వాక్యం బట్టి పరిశీలించుకున్నాం. దేవుని ఎదుట మన తలను వంచి విధేయతగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన కన్నులతో వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మన చెవులు దేవుని మాటలు వినటకు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మన నోరు చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలకకుండా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన చేతులు పవిత్రమైన చేతులుగా ఎంచాడు. మన చేతులు పవిత్రముగా ఉండమని ఉంచాలి. మన పాదములు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి. చివరికి మన హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మన హృదయం మంచిగా ఉండాలి, మన మనస్సు మంచిగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుని నీవు చూసే అవకాశం, మరణించిన నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చూసే అవకాశం, రాకడ వచ్చిన ఆయన చూసే అవకాశం, ఎత్తబడే గుంపులో నీవు ఉండే అవకాశం. హృదయం శుద్ధిపరచుకున్నాం. దేవుని వేడుకుందాం. 2 చేతుల ఆకాశం దేవుని వేడుకుందాం. ప్రభా మేము తలను ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రి ప్రార్థనకు నీ ఎదుటి ప్రభా తండ్రి విధేయత చూపించమనడానికి మాకు నేర్పించండి ప్రభా. మా కన్నులు ప్రభా వ్యర్థమైన వాటిని చూడకుండా మమ్మల్ని కాల్చుకొని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మా చెవులు ప్రభా నీ మాటలు వినుటకు ప్రభా తండ్రి మేము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం ప్రభా తండ్రి. మా చెవులను ప్రభా తండ్రి మీకు అర్పిస్తున్నాము తండ్రి. మా నోరు చెడ్డమైన మాటలు పలుకుతున్నాయి, మమ్మల్ని క్షమించండి. కపటమైన మాటలు పలుకుతున్నాయి, మమ్మల్ని క్షమించండి. చెడ్డమైన మాటలు మేము విడిచిపెడదాం అనుకుంటున్నాం, కపటమైన మాటలు మేము విడిచిపెడదాం అనుకుంటున్నాం. మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా తండ్రి వాటిని పలకకుండా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. చేతులు ప్రభా పవిత్రముగా ఎంచావు ప్రభా తండ్రి. మా చేతులు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రభా తండ్రి నిన్ను ప్రార్థించాలి ప్రభా తండ్రి. ప్రభా నీకు స్తోత్రం. మా పాపపు కార్యాలు మా చేతులతో చేస్తున్నామేమో మమ్మల్ని క్షమించండి. మా పాదములు ప్రభా తండ్రి చెడు మార్గంలో వెళ్ళిపోతున్నాయేమో మమ్మల్ని క్షమించండి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. మా హృదయం శుద్ధి దయచేయండి ప్రభా. మా హృదయం శుద్ధి లేదు ప్రభా తండ్రి. పాపము, ఇరుకు, ఇబ్బంది, కష్టము ఇటువంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి ప్రభా తండ్రి. ఈ సన్నిధిలో శాంతి సమాధానాలు దొరుకుతాయని వచ్చాము తండ్రి. ఈ సన్నిధిలో మాకు శాంతి సమాధానం తెచ్చింది. మా హృదయాన్ని మేము శుద్ధిపరచుకోవడానికి మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు. నీకే మహిమ ఘనత ప్రభావం తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయండి. ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరు ప్రభా నీ ఎదుటి తల వంచి విధేయతగా ఉండడానికి కృప చూపించండి ప్రభా. వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రభా తండ్రి కన్నులు కాచుకోవడానికి కృప చూపించండి. నీ మాటలు వింటకు ప్రభా మా చెవులు ఇవ్వడానికి మాకు కృప చూపించండి. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా ఉండడానికి ప్రభా మా నారును కాచుకోవడానికి కృప చూపించండి. మా చేతులు పవిత్రముగా ఎంచిన దేవా, పవిత్రమైన కార్యములు మా చేతితో చేయాలని నీ పాపపు క్రియలు చేస్తున్నా మమ్మల్ని క్షమించండి. పవిత్రముగా ఉండడానికి కృప చూపించండి. చెడు మార్గంలో మేము నడుస్తున్నామేమో, చెడు మార్గం నుంచి మమ్మల్ని విడిపించండి. చెడు మార్గం వెళ్ళకుండా మా పాదములు ప్రభా మేము ప్రభా నీ మార్గంలో, నీ నిత్య జీవనకు మార్గంలో ప్రభా మేము నడవడానికి కృప చూపించండి. శుద్ధ హృదయం మాకు దయచేయండి తండ్రి. నిన్ను చూసే అవకాశం మాకు దయచేయండి. సంఘమంతనికి ప్రభా తండ్రి మా ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్క జీవితంలో కార్యసిద్ధి కలిగజేసి నడిపించమని, తిరిగి వెళ్తున్న మా క్షేమం, సంతోషం, నిత్య దీవునికి వారసులుగా మమ్మల్ని ఎంచి నడిపించమని, నీవే సర్వగణత మహిమ ప్రభావములు పొందుకోమని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ఆశీర్వాదం ముగించుకుందాం.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కూడి వచ్చిన ప్రజలకు, దేవుని ప్రేమించే సకల ప్రజలకు, అదేవిధంగా రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ నాకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామను సంపూర్ణ విజయం, అపవాది కలిగినంత నాశనం కలుగును గాక. ఆమేన్. మీ కానుకలను సమర్పించి ప్రకటన బుధవారం ఉదయం 9 గంటలకే, దానికి అందరూ 8 గంటలకల్లా వచ్చేయాల్సింది మనం చేస్తున్నాం. సో ఉదయ కాలంలో మనం ప్రార్థనలో అందరూ పాల్పొందవలసింది మనం చేస్తున్నాం. రాత్రి బైబిల్ స్టడీలో కూడా పాల్పొందండి అని గమనించండి. దేవుడి యొక్క ఆరాధన దీవించి ఆశీర్వదించిన ఆమేన్.